ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నుంచి నిజమైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్న ప్రార్థన అవసరతలను వాట్సాప్ కానీ ఇక్కడనే కామెంట్లో పెట్టినట్టయితే మీ అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. ప్రతి దినము కూడా మీ గురించి తప్పక ప్రార్థిస్తా. ఇకపోతే ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక వచనాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కరణ పిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా, వారు చిత్తము ఏందోరులో కరణ పిశాచము గల యొక్క ఉన్నదని అతనితో చెప్పారు. అర్థమయ్యే ఉంటది ఏం జరుగుతా ఉన్నదంటే, మనకు ఇప్పుడు పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో నుంచి మనం బయటపడాలంటే రేపటి దినం అనేది మనకి తెలిసి ఉండాలి. ఈ పరిస్థితిలో నుంచి బయటపడాలంటే రేపటి విషయాన్ని తెలిస్తే ఈ పరిస్థితిని ఎలాగా పరిష్కరించుకోవాలో తెలిసిపోతుంది. ఈ పరిస్థితిని మనం ఎలాగ పరిష్కరించుకోవాలో తెలిసిపోతుంది. అందుకని సౌలు ఏం చేసినంటే, అప్పటికే దేశంలో ఉన్నటువంటి ఈ మంత్రాలు చేసేటువంటి వారిని అందరినీ కూడా వెళ్ళగొట్టి ఉన్నాడు. దేశంలో నుంచి వెళ్ళగొట్టి ఉన్నాడు. వెళ్ళగొట్టి ఉన్నటువంటి వీళ్ళని తిరిగి మరలా వెతికి పట్టుకొని ఆమె దగ్గరికి పోయి కాని పని చేస్తా ఉన్నాడు. ఆమె యొక్కకు పోయి కాని పని అంటే, దేవుని సన్నిధిలో ఉండి దేవుడు బయలుపరిచినటువంటి విషయాన్ని తెలుసుకొని అలాగా నడవాల్సినటువంటి మనుషుడు దేవుడు వద్దు అన్నటువంటి దాన్ని ముంగటేసుకుని కూర్చొని ఆ భయంకరమైనటువంటి అపవిత్రమైనటువంటి ఆ పనిలో ముందుకు కొనసాగుతా ఉన్నాడు. అసలు అవి దేవుని చిత్తానికి ఉద్దేశానికి వ్యతిరేకమైనవి కాదు. అది దేవునిది కానే కాదు. అది ముందేసుకొని చేస్తా ఉన్నాడు. ప్రస్తుతం ఏం జరుగుతా ఉన్నదంటే, మనుషులకి దేవుడు ఏం చేస్తాడంటే, నెమ్మదిని తీసుకొని వస్తాడు. క్షేమం అనేది మీకు కలగాలంటే క్రీస్తులో ఉన్నటువంటి వారికి మాత్రమే కలుగుతుంది. నువ్వు ఇంకొకటి చెయ్యి, ఇంకొకటి చెయ్యి, నెమ్మది, క్షేమము, సౌఖ్యము అనేవి కనపడు. కనిపించేవన్నీ కూడా ఆయనకి విరోధమైనవి. ఇదిగో ఇట్లాగనే దేవునిని ఆశ్రయించాల్సినటువంటి మనుషుడు దేవునిని ఆశ్రయించకుండా ఆయనకు విరోధమైనటువంటి దాంట్లో నిలబడి క్షేమాన్ని తెచ్చుకోవాలని చూస్తే ఆ మనుషునికి క్షేమం అనేది రాకపోగా ఆ మనుషుని యొక్క స్థితి అనేది భయంకరంగా ముగింపబడతా ఉంది. ముగింపుకు వచ్చింది, భయంకరంగా ముగింపుకు వస్తూ ఉంది. ఏది
ఆయన చేతులతో ఆయన్నే వాళ్ళని దేశంలో నుంచి వెళ్ళగొట్టిండు. ఎందుకంటే దేవుని సరిహద్దుల్లో ఆయన అసహించుకునేది, ఆయన వద్దు అనేది ఏదైతే ఉంటుందో ఉండనే వద్దు. కనుకనే ఏం చేసినట్టే దేశంలో నుంచి దేవునికి వ్యతిరేకమై ఉన్నటువంటి పనులు చేసేటువంటి వారిని కూడా సౌలు వెళ్ళగొట్టి, అదే సౌలు వాళ్ళని తిరిగి వెతికి పట్టుకుంటా ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ మనకు దొరుకుతారా అని చెప్పినని వాళ్ళంబడే తిరుగుతా ఉన్నాడు, ఎక్కడ దొరుకుతారా అని. పని వాళ్ళు పంపించి పోనరా నాయన, పోండి, ఎక్కడ దొరుకుతుందో చూడండి, ఒక కర్ణ పిశాచం చేసేటువంటి ఆమెని అని మనుషుల్ని పంపించి వెతికి మరీ పట్టుకుంటాడు. ఏదో కావాలనుకొని పోతే ఇంకేదో అయినట్టు. ఆమె దేవునికే మహిమ. ఏదో కావాలనుకున్నాడు, ఇంకేదో అయింది. దేవుని యొద్ద మాత్రమే మనకి నెమ్మది అనేది వస్తుంది. నువ్వు నెమ్మదిగా నీ జీవితాన్ని సుఖంగా గడపాలా, అయితే దేవుడు నీకు ఉండాలి. ప్రస్తుతం ప్రజెంట్ అంటే ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారి పుట్టుక, జాగ్రత్తగా ఉండాలా, యేసు ప్రభు వారి పుట్టుక కాని మాటలు ఉపయోగించి మాట్లాడుతూ ఉన్నారు. అది పుట్టుకే కాదు. ఆ మనుషునికి తండ్రి, ప్రస్తుతం బైబిల్లో ఉన్నటువంటి మనుషుడు తండ్రి కాకుండా వేరొకరు అని చెప్పినని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అంటే బురద చల్లుతా ఉన్నారు, దుమ్మెత్తిపోతా ఉన్నారు యేసు ప్రభు మీద. ఆయన దేవుడు, ఆయన రక్షకుడు అని విశ్వసించేటువంటి వారి యొక్క విశ్వాసాన్ని పోగొట్టే విధంగా యేసు ప్రభువుకు తండ్రి యేసేపు కాదు మరొకడు అని వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నారు. ఇది ఉంది ప్రస్తుతం. ఈ విషయం పక్కకు పెడదాం. నేను చెప్పేటప్పుడు ఈ విషయాన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఇక్కడ పక్కకు పెట్టే కదా ఈ విషయాన్ని మీరు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాన్ని వింటా దీన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఏంటంటే, యేసు ప్రభు తండ్రి యేసేపు, యేసు ప్రభు తల్లి మరియ. అయితే యేసు ప్రభు తండ్రి యేసేపు కాదు, మరియ మరొకరితో వ్యభిచరించడం వల్ల యేసు ప్రభు పుట్టినని చెప్పినని ఇట్లాగా తుమ్మెత్తిపోస్తా ఉన్నారు. ఈ విషయాన్ని అట్లా ఉంచుతాం. ఇప్పుడు ఏంటంటే, ఈ పరిస్థితులు, ఈ విషయాలు మనుషుల్లో ఉన్నాయి. మనుషులలో వ్యభిచార క్రియలు, కాని పనులు ఉన్నాయి. అట్లాగా ఉండటం వల్ల అక్రమ సంతానం అనేటువంటి వారు భూమి మీద ఉంటూనే ఉన్నారు కదా. అట్లాగే అక్రమంగా జన్మించినటువంటి వారు ఉన్నారు. ఈ ఉన్నటువంటి వారిలో నుంచి కొద్దిమంది దేవుళ్ళుగా, దేవతలుగా, ఇంకా మేము దైవాంశ సంభూతులు అని చెప్పనని అట్లాగా ఇక వగైరా ఉంటాయి కదా, అట్లాగా చెప్పుకొని ఉన్నారు. ఇట్లాగా మనుషుల మధ్యలో ఈ అక్రమ సంబంధాల చేత జన్మించిన వారు, మేము దేవుళ్ళని చెప్పుకున్నటువంటి వారు మరణించి ఇక వాళ్ళ ఉనికి అనేది లేకుండా పోయింది. మరణించి వారి ఉనికి అనేది మనుషులలో లేకుండా పోయింది. ఇట్లాగ జన్మించిన వారు మరి బురద చల్లేటువంటి వాళ్ళు యేసు ప్రభు ఇట్లాగనే జన్మించిండు అని బురద చల్లుతా ఉన్నారు కదా. ఈ బురద చల్లేటువంటి వారు ఆలోచన చేయకపోగా మన విశ్వాసాన్ని చెడగొడతా ఉన్నారు, విశ్వాసాన్ని పోగొడతా ఉన్నారు. మనకు తెలియాల్సిన విషయం ఏమిటంటే,
ఈ మనుషుల మధ్యలో అక్రమంగా జన్మించిన వారు దేవుళ్ళుగా ఉండి మరణించి వారి ఆలోచన, వారి ఉనికి, వారికి సంబంధించింది ఏది కూడా లేకుండా కనుమరుగైపోయింది. యేసు ప్రభు వారు కూడా అలాగనే జన్మించినటువంటి మనుషుడు అని బురద చల్లుతా ఉన్నారు కదా. అలాగనే జన్మించి ఉంటే యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిండు అని మనం చెప్పుకొని ఆయన శక్తి కలిగిన కార్యాలను చూస్తూ ఉన్నాం. ఆ బురద చల్లేటువంటి వాడు కూడా చూస్తూనే ఉన్నాడు. ఈ బురద చల్లేటువంటి వాడు మరి ఈ చనిపోయి ఉనికిలో లేనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళను ఎందుకు మరణించి తిరిగి లేచారు అని చెప్పి చెప్పుకోవట్లా? ఆమె యేసు ప్రభు వారు కూడా వాడు అన్నట్లు అక్రమ సంతానం అయితే యేసు ప్రభు తండ్రి ఏసేపు కాదు అని చెప్పినని వాళ్ళు బురద చల్లుతా ఉన్నారు. అట్లా బురద చల్లినప్పుడు మరి ఈ యేసు ప్రభువే తిరిగి 3వ దినాన లేచిండు అని చెప్పినని చరిత్ర చెప్తా ఉంది. బైబిల్ అయితే 2 చెవుల్లో ఘోషిస్తా ఉంది. మరి ఆ అక్రమ సంతానమైనటువంటి యేసు ప్రభు వారి లెక్కలో, వారు అను చెప్పేటువంటి పద్ధతిని బట్టి వారి లెక్కలు ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు కూడా చనిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి లగవాలి కదా. మరెందుకు లగవాల? మరెందుకు చెప్పుకోవట్లే? అక్రమ సంతానమైనటువంటి వీళ్ళు మరి యేసు ప్రభు వారి లాగానే లేచి ఉండాలి కదా. మరి వీళ్ళు ఎందుకు లగవాల మనుషులు? యేసు ప్రభు ఆయన ఎందుకు 3వ దినానే లేచిండు అంటే వాళ్ళ నోటితోటే ఒకవైపు అబద్ధాన్ని స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు, అదే సమయంలో వాళ్ళ నోటితోటే సత్యాన్ని కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన 3వ దినాన తిరిగి లేచిండు. ఆయన అక్రమ సంతానం కాదు, దేవుని కుమారుడు. అయితే లెక్కల్లో రాయబడినటువంటి విషయం ఏమిటంటే యేసేపు తండ్రిగా ఎంచబడ్డాడు. క్రీస్తుకి తండ్రిగా యేసేపు రికార్డులో రాయబడి ఉన్నది. మనుష్యుడు రాసుకునేటువంటి రికార్డులో రాయబడి ఉన్నది. కానీ నిజమైనటువంటి సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసేది మనుష్యునికి రక్షకుడు క్రీస్తు తండ్రి అయిన దేవుని కుమారుడు. ఆమేన్. ఇది మాత్రమే సత్యము. విశ్వము ఉన్నంత వరకు, మనుష్యుని పుట్టుక ఉన్నంత వరకు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజున దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 55వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితిని. జనములకు సాక్షిగా ఉన్నటువంటి ఈ క్రీస్తు ఏమంటా ఉన్నాడంటే ఈ అపవిత్రతను కలుగజేసుకునేటువంటి వాటి వైపుగా వెళ్ళొద్దు. క్రీస్తు అనేటువంటి ఒక మనుషుడు పునరుద్ధానుడై ఉండి మరణాన్ని జయించి తిరిగి లేచి మనుషునికి రక్షణని, సమాధానాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. ఈ మనుషుడు, ఈ మానవ రూపంతో జన్మించినటువంటి ఈ క్రీస్తు మనకు సాక్షిగా ఉంటా ఉన్నాడు. ఎలాగా? వీరి కొరకు, ఇదిగో ఈ మనుషుల కొరకు నేను మరణాన్ని జయించి తిరిగి లేచిన, మరణించి మనుషుల పక్షంగా రక్షకునిగా ఉంటూ ఉన్న, దేవుని రక్షణగా ఉంటూ ఉన్నా అని ఆయనకు సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నాడు. నేను సాక్షిని ఈ మనుషులందరి కొరకు. యేసుప్రభు వారు దేవుని ముందు నిలబడ్డప్పుడు, మనుషులందరూ కూడా దేవుని ముందు నిలబడ్డప్పుడు యేసుప్రభు వారు చెప్పే మాట ఏంటంటే వీళ్ళందరికీ ఆ మంత్రాల కాడకి, ఆ తంత్రాల కాడకి పోకుండా అటువంటి వారందరికీ కూడా నేను రక్షణ తీసుకొస్తా. వాళ్ళ జీవితాల్లో నేను సమాధానాన్ని తీసుకొస్తా. వారికి నేను రక్షణ ఇవ్వటం కొరకే మరణించి జయించి తిరిగి లేచిన, మరణాన్ని జయించి తిరిగి లేచిన, మరణించి నేను వారి కొరకు మాత్రమే దేవుని రక్షణగా ఉంటా ఉన్నా. ఆమేన్. ఈ క్రీస్తు అక్రమ సంతానం అయితే ఇప్పుడున్నటువంటి అక్రమ సంతానంలో కూడా అనేకులు దేవుళ్ళుగా ఉన్నారు. వాళ్ళెందుకు జయించి తిరిగి లగొట్ల మరణాన్ని?
యేసుప్రభు వారు దేవుడు, యేసుప్రభు వారు దేవుడు. ఆయన మరణించి తిరిగి లేచిండు, మరణించి తిరిగి లేచిండు. తిరిగి లేచినటువంటి యేసుప్రభు వారు సాక్షిగా ఉంటా ఉన్నాడు. దేవుడే నియమించిన సాక్షి అని, తండ్రి అయిన దేవుడే నియమించిన సాక్షి అని. మనుషునికి క్రీస్తు మాత్రమే రక్షణ తీసుకొని వచ్చేది. వాడెంబడి వీడెంబడి తిరిగిన అనుకోండి, దేవుని మనుషులమై ఉండి మన వేలుతో మన కంటిని పొడుచుకున్నట్టు ఉంటది. దేవునికే స్తోత్రం. మన జీవితాలు నశించకూడదు అని క్రీస్తు నిలబడ్డాడు. ఆయన పక్షంగా నిలబడినట్లయితే మనకు గొప్ప దేవుని ఆశీర్వాదం నిలబడుతుంది. ఆమేన్. విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, విశ్వాస భ్రష్టులు కావద్దు, అవిశ్వాసంలో కూరుకుపోవద్దు. లేఖనాలు చెప్తా ఉన్నాయి, దొంగేం చేస్తాడు, ఏమి చేస్తే దోచుకోవటానికి ఉపయోగపడుతుందో దాన్నే చేస్తాడు. వాడు ఏది చేయాలని వాడు దొంగతనం చేయడానికి వచ్చిండు. దొంగతనం సాఫీగా సజావుగా జరగాలంటే వాడు ఏం చేయాలా, వాడికి ఏదైతే అవసరం పడుతుందో దాన్నే చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని నీతి వాక్యాలని తీసివేసి అక్కడ కొన్ని మనుషులు చేసిన తప్పులు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి విశ్వాసాన్ని పోగొడతా ఉన్నారు. విశ్వాసం ఏమాత్రం కూడా ఆయన కోల్పోనివ్వడు. ఇటువంటి వాళ్ళు ఉంటారని తెలిసే కదా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది. ఆమేన్. దేవునికే స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అన్నిటినీ మనకి తెలియజేస్తాడు. మీరు ఎవరికో దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఆయన మనకు సాక్ష్యంగా ఉంటా ఉన్నాడు. వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తిరిగి అపవిత్రతను తెచ్చుకొని నిండా మునగాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆయనే మన పక్షంగా నిలబడి సాక్షిగా ఉంటాడు. ఆ సాక్షి అయిన దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఏదే కాలమందు మీ పాదముల వద్ద ప్రార్థిస్తూ ఉండగా, లేఖనము సెలవిస్తూ ఉండగా తండ్రి, లేఖనంలో రాయబడిన నీ పరలోకపు నీతి కలిగినటువంటి వాక్యమును నీ సంఘములో స్థాపించమని సజీవమైనటువంటి నీ పరిశుద్ధతకు మనవి చేసుకొని చూడగా, క్రీస్తు అనేటువంటి రక్షకుడు మనుషుల మధ్యలో అనేకుల కొరకు సాక్ష్యమై ఉంటూ ఉండగా, పరలోకపు తండ్రి, ఈ సాక్ష్యమును నిలుపుకొనుటకు మనుషుని యొక్క ప్రాణాత్మ దేహాన్ని తండ్రి మీ వాక్యము చేత శుద్ధి ఇచ్చుమని, అవిశ్వాసపు అయ్యా ఇదిగో మాటలకి లోబడక లోకమందున్నటువంటి అవిశ్వాసపు క్రియలకు తండ్రి తెగబడకుండా నీ స్వాస్థ్యమును నిరంతరము కూడా నీ కనుచూపు మేరలో భద్రపరిచి నీ చేతి నీడలో సంరక్షించమని, సజీవులకు దేవుడవయ్యున్న పరలోకపు తండ్రి నీ శ్రేష్టమయ్యున్నటువంటి పరలోకపు దయగలిగిన నామమునకు ఈ మనవులను ప్రతిష్ఠ చేయించు ఉండగా నీ ప్రజలను తండ్రి సంరక్షించమని, కాపాడమని, విశ్వాస భ్రష్టులు కాకుండా విశ్వాసంలో తండ్రి వెనుకబడకుండా వారి విశ్వాసమును వృద్ధి చేయమని నీ పరిశుద్ధాత్మ చేత బలపరిచి మీకు మహిమను తెచ్చుకొనమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని సహవాసము నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్.